నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత విచండ్ల ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం దర్గామిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో దర్గామిట్ట పోలీస్ స్టేషన్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు మరియు 40 మంది పోలీస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం పాల్గొంది. ఈ సందర్భంగా దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని 150 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు. 22 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం. CAS4 ఆపరేషన్ లో సరైన ఆధార పత్రాలు లేని పరిశీలన అవసరమైన 22 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను గుర్తించి స్వాధీనం చేసుకుని పరిశీలనలో ఉంచారు. వాహనాలకు సంబంధించిన ధృవ పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నారు. సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, మహిళా సిబ్బందితో ఈ ప్రాంతంలో కార్డన్ చెక్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో సుమారు చెకింగ్ దొరికిన వెహికల్స్ సుమారు 22 బళ్ళు, 2 వీలర్స్ దొరికి, ఒక ఆటో ఉంది. వీటికి సంబంధించి అలాగే 2 రౌడీ షీటర్లను కూడా చెక్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం దర్గామిట్ట ప్రాంతంలో కొంత సమస్యాత్మకమైనటువంటి యాక్టివిటీస్ గతంలో జరిగిన ప్రాంతంగా గుర్తించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఈ ప్రాంతం మీద నిఘా ఉంది. అలాగే ఇప్పుడు క్యాస్లో కూడా ప్రాపర్గా అన్ని సుమారు 105 ఇళ్ళు చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఏదైనా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ, ఇంకేదైనా సోషల్ ఈవెంట్స్ ఉన్నట్టయితే వాటి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుందని పబ్లిక్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా కానీ పబ్లిక్ మాకు 112 కాల్ ద్వారా కానీ, మా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా కానీ సమాచారం ఇస్తే దాని మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.